చేసిన పోరాట ఫలితమే మనం అధికారంలోకి రావడం జరిగింది. ఆనాడు 2014లో తెలంగాణ ఇస్తానని ఒక మాట చెప్పి గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం. గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, పెద్ద నాయకులందరూ మేమున్నాము, మీరు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, మీకు వెన్నుదన్నుగా ఉంటాం, ముఖ్యంగా పేద ప్రజల కోసం ఆర్నిశలు మా పార్టీ మా ప్రభుత్వం పనిచేస్తుందని ఇచ్చిన మాట నమ్మి ఆనాడు 6 గ్యారెంటీ లేదు సోనియా గాంధీ గారు ప్రజలకి సెలవిచ్చినారో, సోనియా గాంధీ గారు చెప్తే ఒక మాట, ఆ మాట విలువ ఉంటుందనే నమ్మకంతో మనని అధికారం తీసుకురావడం, ఆనాడు పీసీ అధ్యక్షునటువంటి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం, సీనియర్లు చాలామంది మంత్రులుగా కొలదీరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. మిత్రులారా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చకచకా కార్యక్రమాలు ముందుకు పోయినాయి. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కూడా ఆ 3 నెలలు మినహా మిగతా 9-10 మాసాలు ఆహర్నిశలు ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు ఉరుకులు పరుకులు పెడుతూ మనందరిని ఉరుకులు పరుకులు పెట్టిస్తూ 10 ఏళ్ల టీఆర్ఎస్ హయాంలో జరగనటువంటి బహత్తరమైన ఎన్నో కార్యక్రమాలని మనం ఈ సంవత్సర కాలంలో చేసుకోవడం జరిగింది. తెలంగాణ కోరుకుంది మన ఉద్యోగాలు మనకు వస్తాయని. ప్రతి ఇంట ఒక ప్రభుత్వం ఉద్యోగం వస్తే ఆ ఇల్లు ఎలా కలకల్లాడుతుందో తెలిసినటువంటి మనం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ప్రభుత్వ పరంగా 56,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆషామాషి విషయం కాదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి 50,000 ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. అదే మనం 1 సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చి సగటున నెలకి 5,000 చొప్పున ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఇంకా కూడా ఖాళీలు న్యాయంగా ఉన్నటువంటి కూడా పూరిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. రైతులకి రుణమాఫీ అనేది వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చినటువంటి సొమ్ము 25-26,000 కోట్లు దాటకుంటే మనం 11 మాసాల్లో 22,000 కోట్లు రుణమాఫీ చేసినటువంటి ఘనత कांग्रेस पार्टी दी। मैडम मैं यही बोल रहा हूं कि 10 साल में तो केसीआर साहब जो डेवलपमेंट करे उससे 10 गुना 1 साल में करें। हम फार्मर्स को 22,000 करोड़ लोन वेव करे, वही केसीआर सरकार 10 साल में 27,000 करोड़ लोन वेव करे तो हम 1 साल में 22,000 करोड़ लोन वेव करें। वही तरीके से 10 साल में उन्होंने 55,000 नौकरियां सरकारी नौकरियां दिए तो हम 1 साल में 56,000 एम्प्लॉयमेंट देके ये सरकार अनएम्प्लॉयड का सरकार है। ఈ ప్రభుత్వం నిరుద్యోగులది, ఈ ప్రభుత్వం బీద ప్రజలది, ఈ ప్రభుత్వం
అనగార వారిని చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. మహిళలకి ఉచితంగా బస్సు అనేది ఈ దేశ చరిత్రలో ఓన్లీ కాంగ్రెస్ సర్కార్ ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయగలిగినాం. అదేవిధంగా అడుగడుగున అణచివేయబడ్డటువంటి బీసీ వర్గాల్ని ఆదుకోవాలన్నట్టు రాహుల్ గాంధీ గారి ఆలోచనని తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇక్కడ కుల సర్వే చేసి భారతదేశ స్వాతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నట్టు అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఇదే ప్రభుత్వం వల్ల కాలే. బీహార్లో, కర్ణాటకలో కుల సర్వే జరిగినా అఫీషియల్గా టేబుల్ చేయలేనట్టు పరిస్థితి. అదే మనం కుల సర్వే జరపడమే కాకుండా అఫీషియల్గా టేబుల్ చేయగలిగినాం. దీనివల్ల యావత్ దేశంలో తెలంగాణ ఒక దిక్చూచిగా మారింది వల్ల. అదే కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడమే తర్వాయిగా ఆనాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు సబ్ కేటగరైజేషన్ ప్రకటన చేయడం, కమిషన్ వేయడం, దాన్ని కూడా సాకారం చేయడం అనేది